హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది జెబ్రానిక్స్ సంబంధించిన హెడ్ ఫోన్స్ అండి. వీటిని ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. ఈ హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ముందుగా సీల్స్ అయితే బ్రేక్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే మనకు చాలా పెద్దగా అయితే ఉంది, బట్ మనకు అంత పెద్దగా అయితే హెడ్ ఫోన్స్ అయితే ఉండవు. మనకు బాక్స్ మాత్రమే పెద్దగా కనిపిస్తుంది. సీల్ని అయితే బ్రేక్ చేసేస్తున్నా. మనకి సీల్ని అయితే బ్రేక్ చేశాను. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకు పైన బిల్ అయితే కనిపిస్తుంది. 1049 రూపీస్ అయితే పడింది నాకు. జెబ్రానిక్స్ జెబ్ 101 వైర్లెస్ హెడ్ ఫోన్స్. బిల్ని అయితే పక్కన పెడదాం. బాక్స్ చూసుకుంటే మనకు చాలా పెద్దగా ఉంది, కానీ మనకి ఇందులో హెడ్ ఫోన్స్ ఒకటే ఉంది. ఇంకా బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. పైన చూసుకుంటే మనకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకు వైర్లెస్ హెడ్ ఫోన్స్ జెబ్ 101 అని అయితే దీని మోడల్ పేరు అయితే ఉంది. బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే మనకు 5.0 సపోర్ట్ అయితే ఉంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్తో కూడా ఉంది. 12 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. డీప్ బేస్ అయితే ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. లోపల హెడ్ ఫోన్స్ ఎలా ఉంటాయో దాని డిజైన్ అయితే మీకు ఇప్పుడు పైన కనిపిస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకు రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది. నేను ఏ కలర్ ఆర్డర్ చేశాను అనేది మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనం మైక్రో SD కార్డ్ పెట్టి దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. FM రేడియో ఉంది, ఆక్స్ కేబుల్ కూడా ఉంది. అంటే మనం డైరెక్ట్గా హెడ్ ఫోన్స్ లాగా కూడా వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. కాల్ ఫంక్షన్ ఉంది, డ్యూయల్ పేరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇందులో ఫోల్డబుల్ ఇయర్ కప్స్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సాఫ్ట్ ఇయర్ కుషన్ అని అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు 50% వాల్యూమ్ అని అయితే ఉంది. అంటే మనం 50% వాల్యూమ్తో వింటే 12 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ప్యాకేజ్ లోపల ఏమున్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. కలర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. బ్లాక్, రెడ్, గ్రే, బ్లూ కలర్. నేను గ్రే కలర్ అయితే ఆర్డర్ చేశాను కాబట్టి గ్రే మీద టిక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంపోర్టెడ్ అడ్రస్ అయితే ఉంది. ప్రైస్ని అయితే మీరు చూడగలరు. దీని మీద 1899 రూపీస్ అని అయితే ఉంది, కానీ మనకు ఫ్లిప్కార్ట్లో 1049 రూపీస్కే లభిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్ కూడా పెరిగిండొచ్చు. నేనైతే 1049కి అయితే కొన్నాను. సైడ్ చూసుకుంటే మనకు బ్లూ కలర్ అయితే ఉంది. పైన అయితే ఏం లేదు. సీల్ వీళ్ళు ఆల్రెడీ బ్రేక్ చేసినట్టున్నారు. అంటే మనకేమన్నా రీపబ్లిష్డ్ది పంపించారా అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తే. ఎందుకంటే మనకు పైన ఉన్న స్టిక్కర్ని కూడా మార్చారు. ఓపెన్ చేద్దాం, హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే బాక్స్లో ఇంకా ఏం కంటెంట్ ఇస్తున్నారు అనేది కూడా చూద్దాం. చూడొచ్చు మీరు, హెడ్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. బాక్స్లో చూసుకుంటే మనకు అంతే, ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. చూడొచ్చు మీరు కూడా, బాక్స్లో అయితే ఏం లేవు. బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. హెడ్ ఫోన్స్ కన్నా ముందు ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇది చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఈ కంపాస్ బాక్స్ అయితే గుర్తొస్తుంది. స్కూల్లో మనకు ఉంటుంది కదా కంపాస్ బాక్స్, అలా కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడొచ్చు మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. యూజర్ మాన్యువల్ ఎలా వాడాలని అయితే మనకు చెప్తున్నారు. లాస్ట్ టైం మన ఛానల్లో నాయిస్కి సంబంధించిన హెడ్ ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేశాం కదా, అదే స్పెసిఫికేషన్స్తో నేను హెడ్ ఫోన్స్ అయితే సెర్చ్ చేశాను. సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో ఈ హెడ్ ఫోన్స్ అయితే దొరికాయి మనకు. దాని ప్రైస్ చూసుకుంటే మనకు 999 రూపీస్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1049 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. డిఫరెన్స్ 50 రూపీస్ మాత్రమే ఉంది. Type A to మైక్రో USB కేబుల్ని అయితే ఇచ్చారు. ఇది మనకు ఆక్స్ కేబుల్ కూడా బాగుంది. వైర్ కూడా కొద్దిగా లెంత్గానే ఉంది మనకు. వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. దీనిలోంచి వీటిని అయితే తీసేద్దాం ఈ ప్లాస్టిక్లోంచి. సైడ్ చూసుకుంటే మనకు జెబ్రానికి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. గ్రే కలర్లో అయితే తీసుకున్నాను. లోపల చూసుకుంటే మనకు జెబ్ 101 అని అయితే ఉంది. FR అని అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు L సింబల్ అయితే ఉంది. L అంటే మనకు లెఫ్ట్ సైడ్ అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకు R అని అయితే ఉంది. R అంటే మనకు రైట్ సైడ్ అనమాట. ఇక్కడ ఏదో చిన్న స్టిక్కర్ కూడా వేశారు. 2021 అని అయితే ఉంది. వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని లెఫ్ట్ సైడ్ ఉన్న ఇయర్ కప్స్కి చూసుకుంటే మనకు అన్ని ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బటన్స్ మనకు ఇక్కడ చూసుకుంటే మనకు 3.5mm జాక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది మైక్ అనుకుంటా నేను. ఒకసారి ఆన్ చేసిన తర్వాత చూద్దాం. ఇక్కడ
ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే పవర్ బటన్, మనకు ప్లే పాస్ చేయడానికి ఇదే బటన్ కూడా యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ప్రీవియస్ ట్రాక్కి నెక్స్ట్ ట్రాక్కి చేంజ్ చేయడానికి కూడా ఇవే యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఎం అని అయితే ఉంది. ఎం అంటే మనకు మోడ్స్ అని అర్థం. ఇక్కడ చూసుకుంటే మనకు మైక్రో SD కార్డ్ని అయితే ఇక్కడ వేసుకుంటాం. మనం మైక్రో SD కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేశాను. పవర్ ఆన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రెండిట్లో ఏదో ఒకటి మైక్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బ్లింక్ అవ్వట్లేదు, మేబీ ఛార్జింగ్ లేదనుకుంటా. వీటిని ఛార్జింగ్ పెడదాం, చూద్దాం తర్వాత. ఇక్కడ కుషన్ చూసుకుంటే మనకు చాలా మెత్తగా అయితే ఉంది. కుషన్ చాలా బాగుంది. కుషన్ పైన చూసుకుంటే మనకు వీళ్ళు కుషన్ అయితే వేయలేదు, రబ్బర్ని అయితే ఇచ్చారు. అది మనకు మ్యాటీ ఫినిష్లో అయితే ఉంటుంది. కొద్దిసేపు అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. ఇక్కడ ఆన్ చేద్దాం. పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ చూసుకుంటే మనకు ఇప్పుడు మైక్రో SD కార్డ్ మోడ్లో ఉందని అయితే చెప్తుంది. సాంగ్ కూడా ప్లే అవుతుంది, ఒకసారి మీరు చూడగలరు. మనకు ఫంక్షన్స్ అనేది ఏం చేస్తామనేది మనకి ఇక్కడ పవర్ ఆన్ అయితే కానీ ఆన్ అయిందని చెప్తుంది, ఆఫ్ అవగానే ఆఫ్ అవుతుందని అయితే చెప్తుంది. వీటిని మనం ఫోల్డ్ చేయొచ్చు అనమాట. ఇలా ఫోల్డ్ చేయొచ్చు. మనం ఇలా ఫోల్డింగ్ ఉంటే మనకు చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎక్కడైనా వీటిని ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. వీటిని పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను, మనకు ఇయర్కి సెట్ అవుతాయా లేదా అనేది మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ జెబ్రానిక్స్ జెబ్ డ్యూక్ 101 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.